హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉమాశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది ట్యూస్డే రోజు లాగ్ అండి. నేను సాటర్డే సండే 2 రోజులు కూడా అస్సలు నిద్ర అయితే లేదండి. లేట్ నైట్ అయిపోయింది, 1:30 అయిపోయింది. సో అస్సలు నిద్ర అయితే పట్టట్లేదండి. అలాగే కోల్డ్ కూడా చేసింది బాగా. దగ్గర దగ్గర 10 డేస్ 12 డేస్ అయిపోయిందండి హెల్త్ బాగాలేక. కొంచెం ఇక మండే నుంచి అయితే బాగానే ఉంది హెల్త్. బట్ ఏంటంటే నిద్ర అయితే సరిపోవట్లేదండి. ఇంకా ఇలా మార్నింగ్ లేచిన తర్వాత థ్రోట్ పెయిన్ ఉందండి బాగా, గొంతు అయితే నొప్పిలేస్తుంది. సో ఇంకా ఈజీగా అవే ఐటమ్స్ అని చెప్పి ఇలా ఉప్మా చేస్తున్నాను. ఇంకా మార్కెట్కి కూడా పోవాలండి వెనస్డే రోజు. కూరగాయలు అయితే నిండుకున్నాయి, ఓన్లీ టమాటా బీన్స్ మాత్రమే ఉన్నాయి. అస్సలు పిల్లలు అయితే ఇష్టపడరు. బట్ ఏంటంటే వేరే ఆప్షన్ కూడా లేదు. ఇంకా రైస్ ఒక పక్కన అలాగే ఉప్మా చేసి పెట్టాను. ఈ లోపల పాలు కూడా వచ్చాయండి. ఇంకా టీ కూడా రెడీ చేసుకొని టీ అయితే తాగుతున్నాను. ఫస్ట్ నేను లేవగానే నాకైతే టీ అయితే అలవాటు అండి. బ్రష్ చేసేసుకొని ఇంకా టీ అయితే తాగుతాను. ఇంక ఇలా టీ తాగితే ఒక ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట, ఫ్రెష్ ఎనర్జీ. పిల్లల్ని అయితే లేపానండి, లేపేసి రెడీ అవుతున్నారు. టైం ఆల్రెడీ 7 దాటేసింది. ఇంకా వాళ్ళు రెడీ అయ్యేసరికి ఉప్మా రెడీగా ఉంది కాబట్టి వాళ్ళకి పెట్టేసి ఇంకా నేను మధ్యలో వేరే పనులు చూసుకుంటూ ఇలా కర్రీ అయితే చేస్తానండి. మనకి ఒంట్లో బాగాలేకపోయినా నిద్ర లేకపోయినా అస్సలు ఏ పనులైనా అస్సలు చేయబుద్ధి కావట్లేదండి. నిద్ర లేకపోవడం అనేది ఇంత ఎఫెక్ట్ పడుతుందని ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఎందుకంటే ఇంత లేట్ నైట్ నేను ఎప్పుడు మెలకువతోటి ఉండలేదు. అలాగే ఇంకా నాకు ఈరోజైతే నిద్ర లేకపోవడం వల్ల చాలా డల్గా అనిపించింది. అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లం అయితే చేశాయండి. ఈ మధ్య ఒక 1 వీక్ నుంచి అయితే అస్సలు యాక్టివ్గా లేనండి. చాలా అంటే చాలా వీక్ అయిపోయాను. ఇంకా విత్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వల్ల. సో ఇంకా 2-3 డేస్ నుంచి అయితే బాగానే ఉంటుంది. ఓన్లీ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఒక్కటే ఉందన్నమాట. సో ఇలా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా పిల్లలకి బాక్సులు ఇవన్నీ చేయాలి కాబట్టి తప్పదు అనుకుంటూ లేసానండి. పిల్లలు అయితే రెడీ అయ్యారు. కర్రీ అయితే అవుతుంది మరో పక్కన. ఇంకా అలాగే పక్కన కూర్చోబెడితే పిల్లలు అయితే ఫైటింగ్ చేసుకుంటున్నారండి. టిఫిన్ అయితే తినట్లేదు, కొట్టుకుంటున్నారని చెప్పేసి ఇలా పక్కన వేరే దగ్గర కూర్చోమంటే బాబాయ్ అయితే ఇలా వచ్చి కూర్చున్నాడండి. వాళ్ళకి ఇష్టం లేని టిఫిన్, ఇష్టం లేని కర్రీ అయినా కూడా ఈ నాకు బాగాలేకపోవడం వల్ల ఎలాగోలా చేశానండి. సో ఇలా టిఫిన్ అయితే రెడీ తినేసారు పిల్లలు. అలాగే కర్రీ కూడా అయిందండి. బాక్స్లు అయితే రెడీ చేశాను నేను. బట్ అవన్నీ హడావిడిలో ఉంటాను కదండి, షూట్ అయితే చేయలేదు నేను. టెన్షన్గా అప్పటికే లేవడం లేట్ అయిపోయింది కదా. సో ఇంకా పిల్లల్ని అయితే డ్రాప్ చేసి వచ్చానండి, నేనే తీసుకెళ్ళాను. నాకేంటంటే మార్నింగే డ్రాప్ చేసి రావడం అంటే చాలా ఇష్టం అండి. పిల్లల్ని మైండ్ అంతా రీఫ్రెష్ అవుతుంది. అలా బండి మీద తిరిగి వస్తుంటే చాలా చల్లగా హాయిగా ఉంటుంది. సో ఇలా అందుకని మ్యాక్సిమం నేను డ్రాప్ చేయడానికి ఇష్టపడతానండి. ఆ మార్నింగ్ ఒక 1 అవర్ కష్టపడితే తర్వాత అంతా ఫ్రీగా ఉండొచ్చండి. పిల్లలకైతే ఏది మర్చిపోకుండా అన్ని టైంకి అయితే సర్దేసి ఇలా పిల్లల్ని అయితే డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళానండి. ఇంకా వాళ్ళే షూస్ వేసుకుంటారు, వాళ్ళే ఏమన్నా ఉంటే అన్నీ సర్దేసుకుంటారండి. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి అయితే నాకు కొంచెం రెస్ట్ దొరికిందండి. ఇంతకుముందు చిన్న బాబు అయితే షూస్ వేసుకోవడం అట్లా రాకపోతుండే. ఇప్పుడు ఇయర్ అయితే ఇంకా తనే వేసుకుంటున్నాడండి. నాకు చాలా కొంచెం రిలీఫ్ అయితే వచ్చిందండి. సో ఫస్ట్ లోపలికి ఒకసారి వాటర్ బాటిల్ మర్చిపోయాను, తర్వాత రెండోసారి కీస్కి వెళ్ళాను, మూడోసారి మళ్ళీ చున్నీ కోసం వెళ్ళాను. ఇలా కాసేపే హడావిడి ఉంటుందండి. సో ఇలా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేను కూడా వాళ్ళని తీసుకొని ఇంకా డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళానండి. సో ఇలా ఇంకా మార్నింగ్ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ రాగానే ఫ్రెష్ అప్ అయ్యానండి. ఎందుకంటే చాలా చిరాకైతే అనిపించింది. ఇంకా ఇంట్లో పనులు అయితే ఏవి అవ్వలేదండి. ఫస్ట్ అయితే స్నానం చేశాను నేను. తర్వాత ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత పిల్లలకైతే బాక్స్ అయితే పెట్టలేదండి మార్నింగ్. ఓన్లీ స్నాక్స్ ఒకటి పెట్టి పంపించాను. మళ్ళీ ఇప్పుడు వెళ్ళేసి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి రావాలండి. మార్నింగ్ కొంచెం కష్టపడి బాక్స్ పంపిస్తే నేను ఇల్లు క్లీన్ చేస్తుంటే పనమ్మాయి అయితే వచ్చి గిన్నెలు అయితే కడిగేసి వెళ్ళిందండి. నేను లాస్ట్ వీక్ వీడియోలో చెప్పాను కదండి నాకు వాటర్ పడ్డాయని. సో అప్పుడు పనమ్మాయిని అయితే పెట్టుకున్నానండి. తనైతే గిన్నెలు కడుగుతుంది. ఇంకా నేనైతే స్నానం చేసి ఇల్లు అయితే క్లీన్ చేసేసి ఇలా లంచ్ బాక్స్ అయితే ఇవ్వడానికి వెళ్ళానండి. పిల్లలైతే బీన్స్ కర్రీ ఇష్టపడరు అని చెప్పాను కదండి. సో అందుకని ముక్కలు అయితే లేకుండా చూస్తున్నానండి, ముక్కలు పెట్టకుండా ఓన్లీ రైస్ ఒకటి కర్రీతో కలిపి పెట్టానండి. అలాగే చిప్స్ కూడా వేయించి పెట్టాను. మరి చిన్న బాబుకి అయితే ఇలా చిప్స్ కావాలి, పెద్ద బాబుకి అయితే పెరుగు కావాలండి. సో ఇలా పెరుగు అయితే ఫ్రెష్ పెరుగు ఉందండి. ఇంకా కర్రీతో కలిపేసి రైస్ ఫ్రెష్ పెరుగు అయితే పెట్టి పంపించానండి. ఇంకా పిల్లలకి ఇచ్చి వచ్చిన తర్వాత నేనైతే కొబ్బరి లడ్డు చేద్దాం అనుకుంటున్నానండి. మొన్న మార్కెట్కి వెళ్ళేసి వచ్చినప్పుడు
2 కొబ్బరికాయలైతే తీసుకొచ్చానండి. పిల్లలకి హెల్తీ గదా! కొబ్బరి లడ్డు చేసి పెడదామని. సో, ఆ కొబ్బరికాయలైతే అలాగే ఉన్నాయండి. దగ్గర దగ్గర 5 డేస్, 6 డేస్ అయిపోతుంది తీసుకొచ్చి కూడా. నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల వాటినైతే చేయలేదండి. కొబ్బరికాయలు అలాగే ఉండిపోయాయి. సో, పిల్లలైతే స్వీట్ అడుగుతున్నారండి. స్కూల్ నుంచి వచ్చేలోపే స్వీట్ అయితే రెడీగా చేసి పెట్టమన్నారు. వాళ్ళ గురించి అని చెప్పి ఇలా కొబ్బరి ముక్కలన్నీ కూడా కట్ చేసుకొని ఇలా పైన బ్లాక్ కలర్‌లో ఉండేదంతా కూడా తీసేసానండి. పొట్టు తీసేసి ఇలా మిక్సీ పట్టుకొని అందులో నుంచి కొన్ని కొబ్బరి పాలు కూడా తీసానండి. ఏదైనా రైస్ చేస్తే అందులో పోద్దామని చెప్పేసి. ఇంకా బెల్లం కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. మరోవైపు పాకం అయితే రెడీ చేస్తున్నాను. మరి చాలా తొందరగా అయితే అయిపోతుందండి కొబ్బరి లడ్డు అనేది. అలాగే హెల్తీ కూడా పిల్లలకి. ఇంకా కొంచెం ముందు వేయించుకున్న నువ్వులు అయితే ఉన్నాయండి నా దగ్గర. అవి కూడా వేసాను కొన్ని హెల్తీ అని. తర్వాత కొబ్బరి కూడా వేసి ఇలా మంట అయితే ఆఫ్ చేయలేదండి. స్టవ్ ఆన్లోనే ఉంది. ఇలా కలుపుకొని దగ్గరికి వచ్చేదాకా చూసి ఇంకా వాటిని చల్లారిన తర్వాత ముద్దలు చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు అస్సలు అతుక్కోదండి కొబ్బరి అనేది. అందుకని కంప్లీట్గా చల్లారనివ్వాలి. సో ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపిన తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకొచ్చే టైం అయితే అవుతుందండి. ఇంకా నేను పిల్లల్ని తీసుకురావడం కూడా వెళ్ళాలి. సో ఇలా వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు యూనిఫామ్స్ అయితే చేంజ్ చేయాలండి. ఇంకా వాళ్ళైతే హ్యాపీగా ఉండి స్కూల్ నుంచి రాగానే డ్యాన్స్ అయితే వేస్తున్నారు టీవీ చూసుకుంటూ. ఇంక ఇలా పిల్లలైతే వాళ్ళు రాగానే లంచ్ అయితే పెట్టానండి. ఎందుకంటే వాళ్ళ బీన్స్ కర్రీ పెట్టాను కదా మధ్యాహ్నం లంచ్లోకి. అదైతే అస్సలు ఇష్టపడలేదండి. సగం వదిలేశారు. చాలా ఆకలితో ఉంటారని చెప్పేసి ఇలా స్కూల్ నుంచి రాగానే ఒక ఆమ్లెట్ అయితే వేసి పెట్టానండి. స్కూల్ నుంచి వచ్చేటప్పుడే షాప్లో ఎగ్స్ అయితే తీసుకొచ్చాను. ఇంకా 2 ఎగ్స్ కలిపి ఆమ్లెట్ వేసి హాఫ్ షేర్ చేసి పెట్టానండి. పిల్లలైతే ఈవినింగ్ తింటున్నారు. ఎందుకంటే నైట్ కూడా వాళ్ళు తినేసరికి 9 అయితే అవుతుందండి టైము. సో అందుకని 4 కదా తీసుకొచ్చాను. వెంటనే పెట్టేశానండి. కడుపు నిండా తినేసారు పిల్లలు. సో ఇంకా కొబ్బరి లడ్డు కూడా చల్లారిపోయిందండి. వాళ్ళకి లంచ్ పెట్టిన తర్వాత నేను ఇంకా లడ్డులు కూడా ముద్దలా చేసి పెట్టానండి. అలాగే కారపూస పిండి ఎప్పుడు నా దగ్గర స్పేర్లో ఉంటుందని చెప్పాను కదండి. ఆ పిండి కూడా కలిపి పెట్టానండి. మామూలుగా ఉప్పు, కారము, వాము కూడా వేసి కలిపి పెట్టానండి. లడ్డు కారపూస వద్దని చెప్పారు. అందుకని సన్న కారపూస చేస్తున్నాను. ఫస్ట్ అది కలిపి కాసేపు పిండి అనేది పక్కన పెట్టానండి. ఎప్పుడైనా ఏ పిండి అయినా మనము కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు పక్కన పెడితే పిండి అనేది మంచిగా నానుతుందండి. సాఫ్ట్ అయిపోతుంది. సో అది నానాలి కాబట్టి నేనైతే చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నానండి. వాళ్ళ లంచ్ బాక్సులు అలాగే కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి. లడ్డూలు చేశాను కదా ఆ పాకము గిన్నె ప్లేట్స్ కూడా ఉన్నాయి. చిన్న చిన్నవన్నీ కూడా కడిగేసుకున్నాను. ఎందుకంటే ఏదైనా మనము లాంగ్ ప్రాసెస్ ఒక పని దగ్గర చాలాసేపు నిలబడాల్సి వచ్చినప్పుడు మిగతా చిన్న చిన్న పనులన్నీ ఆగిపోతుంటాయి కదండి. అందుకని ఫస్ట్ చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని మనం పెద్ద పని స్టార్ట్ చేస్తే అంటే కారపూస దగ్గర ఎక్కువ పని పడుతుంది కాబట్టి మిగతా ఈ పనులన్నీ కూడా కిచెన్ నిండా చిరాకు అనిపిస్తాయండి. అందుకని లంచ్ బాక్స్లు ఇవన్నీ కూడా కడిగేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆ కారపూస అనేది ఎప్పుడంటే అప్పుడు ఆపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని అయినా వేరే పనులు ఉంటే బయటకు వెళ్ళొచ్చు. కానీ ఈ చిన్న చిన్న పనులు కిచెన్లో చూసారు కదా ఎప్పుడు ఇరిటేటింగ్గా చిరాగ్గా అనిపిస్తుంది. అందుకని ఎప్పుడైనా ఎక్కువసేపు చేయాల్సిన పని ఉన్నప్పుడు చిన్న చిన్న పనులని ముందే కంప్లీట్ చేసుకుంటే ఇరిటేషన్ రాదండి. చాలా పీస్ఫుల్గా వేరే పనులు అయితే చేసుకోవచ్చు. సో ఇలా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత నేను ఇంకా సాయంత్రానికి డిన్నర్ కూడా రెడీ చేయాలి కాబట్టి బియ్యం కూడా కడిగి పెడతానండి. ఇంకా మెయిడ్ అయితే మార్నింగ్ వస్తుందండి. బట్ ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఎర్లీ మార్నింగ్ లేచి యూజ్ చేసుకోవాల్సిన గిన్నెలు. అందుకనే నేనే కడుగుతున్నానండి ఇవన్నీ కూడా. పైగా కిచెన్లో డిస్టర్బెన్సింగ్గా ఉన్నాయండి. అందుకని ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి నెక్స్ట్ అయితే బియ్యం కూడా కడిగి పెట్టేసి టీ అయితే పెట్టుకోవాలండి. సో పిల్లలు ఎప్పుడైనా మనము హెల్దీ ఫుడ్ చేసి పెడితే బయట అవి కొనిచ్చు ఇవి కొనిచ్చు అని చెప్పేసి అయితే అడగరండి. అందుకని నేను మ్యాక్సిమం ఇంట్లోనే స్నాక్స్ అయితే చేసి పెడతానండి పిల్లలకి. సో వాళ్ళు ఇంకా తినేస్తున్నారు. నేనైతే గిన్నెలు కడిగేసి ఇలా టీ అయితే పెట్టుకున్నానండి. చూసారు కదా లడ్డూలు కూడా చేసి పక్కనైతే పెట్టాను. అలాగే కారపూస చేయడానికి మూకుడు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇలా కిచెన్ అంతా ఫస్ట్ కొంచెం క్లీన్ అయిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే కడిగేసాను. కొన్ని అవి చిన్న చిన్న చెంబులు పిల్లలు తిన్న తర్వాత వచ్చిన గిన్నెలు. ఇంకా టీ కూడా తాగేస్తానండి. ఎప్పుడైనా పీస్ఫుల్గా ఉండాలంటే మనకంటూ ఒక టైం అనేది కేటాయించుకోవాలండి. నేనైతే సాయంత్రం పూట టీ తాగేటప్పుడు మాత్రం అది నా టైం అండి. అసలు ఎవ్వరికి ఆ టైం అనేది ఇవ్వను. 10 నిమిషాల నుంచి పావుగంట వరకు పీస్ఫుల్గా కూర్చొని టీ అయితే తాగుతానండి. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సాంగ్స్ పెట్టుకుంటూ లేదంటే ఏదైనా మ్యూజిక్ వినుకుంటూ కూడా పీస్ఫుల్గా బయటైతే కూర్చొని తాగుతానండి.
సో ఇలా ఇంకా టీ కూడా పెట్టేసుకొని బియ్యం అయితే నానబెట్టేశాను. ఇంకా టీ కూడా బాల్కనీలో కూర్చొని టీ ఎంజాయ్ చేస్తూ టీ అయితే తాగుతానండి. సో మీరు కూడా మీకోసం ఒక 10 నిమిషాలు అనేది కేటాయించుకోండి. అప్పుడైతేనే మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది. ఏ పని చేయాలి ఏంటి అనేది మన బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేస్తుందండి. ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలో నేనైతే చాలా ఎంజాయ్ చేస్తానండి. నాకు ఆ ప్లేస్ అన్నా, ఆ టైం అన్నా, ఆ ఈవినింగ్ టైం అనేది మళ్ళీ మళ్ళీ రాదండి. చాలా హాయిగా ఉంటుంది. డే మార్నింగ్ నుంచి కూడా మనం ఏ చికాకున్నా కూడా హాయిగా ఉంటుంది. పిల్లల్ని ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత నాకైతే చాలా పన్ను నొప్పి అయితే వచ్చిందండి. అందుకని వచ్చేటప్పుడే నేను ట్యాబ్లెట్ అయితే కొనుక్కొచ్చుకున్నాను. అది వేసుకొని 1కి అలా పడుకున్నానండి. 12:30 అలా 1కి పడుకొని నేను దగ్గర దగ్గర 3కి లేచానండి. చాలా నిద్ర అయితే వచ్చింది. ఎందుకో మరి పన్ను నొప్పి చాలా నొప్పి లేసిందండి. లాస్ట్ మనకి జ్ఞానదంతం ఉంటుంది కదా, అదైతే క్యావిటీ వచ్చిందండి. క్యావిటీ వచ్చి ఒక గుంటలాగా ఏర్పడింది. ఆ గుంటలో ఏమైనా ఇరుక్కున్నా క్యాజువల్గా మనము సడన్గా నొప్పి లేసిపోయి చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది. సో ట్యాబ్లెట్ వేసుకొని దగ్గర దగ్గర ఒక 2 అవర్స్ అయితే పడుకున్నానండి. సో అప్పుడు నాకైతే కొంచెం రిలీఫ్ వచ్చింది. నొప్పి కూడా తగ్గిపోయింది. అలాగే 2 డేస్ నుంచి నిద్ర లేదని చెప్పాను కదా, సో అలా కూడా నిద్రపోయాను. చాలా రిలీఫ్గా ఫ్రెష్గా ఉంది మైండ్ అయితే. సో ఇలా చూసారు కదా, మనం ఎప్పుడైనా కారపూస చేసేటప్పుడు ఇలా స్పూన్తో పెట్టుకోవాలండి గిద్దెలలో పిండి అనేది. మనకు కొంచెం కూడా చేయికి పిండి అయితే అంటదు. చూసారు కదా, హ్యాపీగా ఎన్ని అంటే అన్ని విసుగు లేకుండా మనం పిండి వంటలు అయితే చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇలా చాలా ఈజీ అనమాట. మనం చేయితో ఇంకా గిద్దెల్లోకి పిండి ఫిల్ చేసామంటే చేయికి అలాగే ఉండిపోతుంది. మళ్ళీ కడుక్కోవాలి, మళ్ళీ నెక్స్ట్ గిద్దెకి మళ్ళీ ముట్టుకోవాలి. ఇదంతా కూడా చాలా హెడేక్ అండి. అందుకనే నేనైతే స్పూన్ తోటి పిండి అనేది గిద్దెల్లోకి పెట్టాను. అలాగే రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను కదండి. సో బియ్యం కూడా ఒక పక్కన పెట్టాను. పిల్లలు కూడా ఎప్పుడు డిన్నర్ అంటే అప్పుడు పెట్టడానికి రెడీగా ఉండాలండి. నేనైతే రిస్క్ తీసుకోను. 7 బిఫోరే రైస్ అయితే రెడీ చేసి పెడతాను. సో ఎనీ టైం వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎప్పుడు అడిగితే వాళ్ళకి అప్పుడు డిన్నర్ అయితే పెడతానండి. సో ఇలా కారపూస అంతా కూడా చేసుకున్నానండి. దగ్గర దగ్గర ఒక 8 గిద్దెల వరకు వచ్చిందండి. ఎందుకంటే లాస్ట్ టైం నేను కొంచెమే పిండి కలిపానండి. మళ్ళీ 2 డేస్కే నెక్స్ట్ డేనే ఇబ్బంది అయిపోయింది. సో అందుకని ఈసారి కొంచెం అయితే ఎక్కువ కలిపానండి. కలిపేసి ఇలా ఈవినింగ్ అయితే ఇంకా పిండి వంటలు అయితే అయిపోయాయండి. సో లడ్డూలు అలాగే కారపూస అండి. సో పిల్లల స్నాక్స్కి అలాగే ఎనీ టైం మనకు నోట్లో తినాలనిపించినప్పుడల్లా స్వీట్ కూడా తినొచ్చు. సో ఇలా అయిపోయిన తర్వాత నేను ఇంకా కిచెన్ గట్టంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి. అలాగే గిన్నెలో ఉన్న కారపూస అనేది చల్లారిపోయింది. వెంటనే నేను ఇంకా స్టీల్ డబ్బాలకు కూడా షిఫ్ట్ చేసుకుందామని గట్టి అయితే సర్దుతున్నాను. సో ఇలా ప్లాట్ఫామ్ అంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి ఎనీ టైము ఈజీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, క్లీన్గా కిచెన్ అనేది. సో ఇలా ఇవన్నీ కూడా అందులో పెట్టేశానండి. టబ్లో వేసాను. ఇంకా కడిగే ఓపిక అయితే లేదు, ఎందుకంటే మార్నింగ్ వేడి వస్తుంది కదా. సో టబ్లో షిఫ్ట్ చేసుకున్నాను. కిచెన్లో గిన్నెలన్నీ కూడా టబ్లో వేసుకున్న తర్వాత ఈ కారపూస అనేది ఒక స్టీల్ డబ్బాలోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ పిల్లలకైతే హోంవర్క్స్ చేయించాలండి. ఎందుకంటే వాళ్ళకి రోజు ఒక క్లాస్ టెస్ట్ అయితే పెడుతున్నారు. నేను ఈ మధ్య హెల్త్ బాగాలేక దగ్గర దగ్గర 10 డేస్ నుంచి పట్టించుకోవట్లేదండి పిల్లల్ని. చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇలా ఇవాళ అయితే టైం పెట్టుకున్నానండి. 7 to 8 హోంవర్క్స్ అని చెప్పాను. పిల్లలైతే ఇంటికి వచ్చారు టైర్డ్ అయిపోయి ఆడుకొని. సో ఇలా రాగానే వాళ్ళకైతే హోంవర్క్ స్టార్ట్ చేశాను. ఇద్దరికి కూడా హిందీ ఎగ్జామ్ అయితే ఉందండి. సో అందుకని దగ్గరుండి చాలా కష్టపడి అయితే చదివించాను. ఎందుకంటే పిల్లలు అస్సలు వినట్లేదండి. ఎగ్జామ్ అంటే రైటింగ్ రాస్తారు, బట్ రీడింగ్ అయితే వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదండి. పెద్ద బాబుకి అయితే క్వశ్చన్స్ ఉన్నాయి. హిందీ ఎగ్జామ్కి 4 క్వశ్చన్స్ ఇచ్చారంట. అప్పుడు సమ్మర్ హాలిడేస్లో కొంచెం మర్చిపోవడం వల్ల కూడా వాళ్ళకి ఇబ్బంది అయిపోయిందనమాట హిందీ అనేది. సో మళ్ళీ ఫస్ట్ నుంచి హిందీ అలాగే దీర్ఘాలు ఇంకా మాత్రాయే అంటారు అనుకుంటా హిందీలో. సో ఇవి కూడా రాయించేసి నేనైతే క్వశ్చన్ అయితే ఒక్కటే చదివాడండి. అప్పటికే చాలా టైం తీసుకున్నాడు చదవడానికి. ఒక క్వశ్చన్ చదివాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళనని గొడవ చేశాడు. నాకు రాదు హిందీ ఎగ్జాము అని చెప్పి. చూడండి హోంవర్క్స్ అని చెప్పానని చెప్పేసి టేబుల్ కిందకి వెళ్ళి దాక్కుంటున్నాడు. నేను షూట్ చేయలేదు, కెమెరా పెట్టేసి నేను కిచెన్లో క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇలా దాక్కున్నాడు.
తర్వాత ఇంకా బయటికి పిలిచేసి కొంచెం కోప్పడిన తర్వాత బయటకు వచ్చాడండి. ఎగ్జామ్స్ కదా, ఇప్పుడు థర్డ్ క్లాస్, నువ్వు పెద్దవాడివి అయిపోయావు, క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, తప్పకుండా నేర్చుకోవాల్సిందే నాన్న అని. సో ఇలా ఫస్ట్ ఎక్కడ భయపడుతున్నాడు అక్కడ తెలుసుకొని ఫస్ట్ నుంచి రాయించానండి. హిందీ వాళ్ళ నుంచి, అలాగే మాత్రయ్య ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయించాక తర్వాత క్వశ్చన్స్ చదివించానండి. కొంచెం సతాయించాడు, బట్ మొత్తానికైతే ప్రాక్టీస్ చేయించేసి ఒక క్వశ్చన్ చదివాడండి, నేర్చేసుకున్నాడు. సో చూడాలి మార్నింగ్ రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమంటాడో అని చూడాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.